హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వచ్చేసి డే ఇన్ మై వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. నైట్ అయితే సామాన్లు మొత్తం తోమే పెట్టుకొనేస్తా. ఆ సామాన్లు మొత్తం అయితే నీట్గా స్టాండ్లో అయితే సర్దుకుంటున్నాను. చూడండి, ఇలా నైట్ మొత్తం క్లీన్ చేసుకుంటే మనకు మార్నింగ్ లేవగానే ఈజీగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు నైట్ క్లీన్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. సామాన్లు అయితే సర్దేసుకుంటున్నా క్లీన్గా. సర్దుకున్న తర్వాత ఇప్పుడు టీ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ టీ తాగకుంటే మైండ్ పని చేయదు కదా. టీ అయితే తాగుదాం అనుకుంటున్నాను. కొద్దిగా పాలు తీసుకొని అందులో టీ పొడి కొద్దిగా చక్కెర వేసుకొని పెట్టుకుంటున్నా. మా వారు అయితే లేరు, డ్యూటీకి వెళ్ళారు, నైట్ డ్యూటీకి వెళ్ళారు. నా కోసం ఒక్కటే కదా, టీ తాగకుంటే ఇంకా ఎలానో అనిపిస్తుంది. అందుకే టీ అయితే పెట్టేసుకున్నాను. టీ మరగల్ల కొద్దిసేపు బాగా ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత వడపోసుకొని తాగేయడమే. ఇంకా బయట అయితే చెత్త ఊడ్చి గడప మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ లేవగానే అదే పని చేస్తా. ఈరోజు ఎందుకో కొద్దిగా హెడేక్ ఉందని టీ అయితే ఫస్ట్ పెట్టుకున్నా. ఇలా గడప మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా. చూడండి, నిన్న శ్రావణ శుక్రవారం ఉండింది కదా, గడపకైతే మొత్తం బాగా పసుపు పెట్టుకొని బాగా క్లీన్ చేసుకున్నా. ఇంక ఇవాళ వచ్చేసి బాగా ఊరికే క్లీన్ చేసేసుకొని బయట అంతా తడిబట్ట పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఏమైనా పూజలు పండుగలు ఉన్నప్పుడు మాత్రమే రంగోలి ఎక్కువ వేస్తా. ఈరోజు ఏమి ఇంకా మామూలే కాబట్టి నార్మల్గానే రంగోలి వేసేసాను. గడప పైన చాక్ పీస్ వేయకూడదు అని అంటున్నారు కదా అందరూ, అందుకని ఎందుకు వేసేది అన్నట్లు రంగోలీనే వేసేసాను. ఇంకా మామూలుగా అయితే బండల పైన అక్కడైతే రంగోలి వేసినా కూడా ఉండదు కదా, చాక్ పీస్ అయితే పెట్టేసుకుంటాను. ఇలా సింపుల్గా వేసుకోవడానికే ఇష్టపడతా. నాకైతే పెద్దగా రంగోలి వేయడం రాదు. ఇలా ఏదో వచ్చిన దాంట్లతోనే వేసుకుంటూ ఉంటా. ఈ ముగ్గు వచ్చేసి ఎక్కువ మన ఇంటి ముందు వేస్తే మంచిదంట, అందుకే ఇదే వేస్తాను ఎక్కువ. ఇది ఏమంటారో కూడా తెలియదు నాకు, వేస్తే బాగా అని చెప్పారు వేరే వాళ్ళు, అందుకనే వేసేసాను. చూడండి, సింపుల్గా అయితే అయిపోయింది. ఇది బండలు కొద్దిగా ఆరిన తర్వాత అయితే రంగోలి కనిపిస్తుంది, అంతవరకు ఇలానే ఉంటుంది చాక్పీస్తో. ఇంకా ఫైనల్గా అయితే మా బాబు కూడా లేసాడు. వాడైతే బ్రష్ చేస్తున్నాడు. నేను అంతలోపల బెడ్ సర్దుదామని బెడ్ అయితే సర్దేస్తున్నాను. ఈ బెడ్షీట్ అయితే ఎత్తడానికే చాలా బరువు ఉంది, చాలా కష్టం ఇది ఎత్తాలంటే. కానీ ఇంకా చలికాలంలో వెచ్చగా ఉండాలంటే బరువు ఎత్తక తప్పదు కదా. ఇంక ఇలా అయితే సర్దేశాను బెడ్ మొత్తం. చూడండి, సింపుల్గా. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, 2 డేస్ అయింది బట్టలు వేయలేదు. ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని బట్టలు అయితే వేస్తున్నాను. చూడండి, ఈ లిక్విడ్ ఏదో కొత్తదంట, మా వారు తెప్పించారు. ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఇంకా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా. ఎలా ఉంటుందో చూడాలి. ఇవాళ అయితే సేమియాలు ఉప్మా చేస్తున్నా. టైం అయితే పెద్దగా లేదు, ఇంకా 8 అయిపోయింది టైం ఆల్మోస్ట్. ఇంకా 1 అవర్లో రెడీ చేయాలి మా బాబుకి స్కూల్కి, అంతే కూడా టైం అయిపోతుంది. సేమియాలు ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని సేమియాలు ఉప్మా చేస్తున్నాను. 2 కప్స్ అయితే సేమియాలు తీసుకున్నాను. తర్వాత నెయ్యితోనే ఫ్రై చేసుకున్నాను నేను, ఆయిల్ అయితే ఎక్కువ వేయలేదు. నెయ్యి వేస్తే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకు కూడా హెల్త్కి మంచిది కదా. నెయ్యితోనే బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు నెయ్యి వేసుకొని ఫ్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే నెయ్యి అయితే ఇది ఆవు నెయ్యి అంట, మా అమ్మ తెచ్చింది ఊరు నుంచి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అయితే సేమియాలు మొత్తం ఫ్రై అయిపోయాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకుంటా. ఈ ఫ్రై అయ్యే లోపల పని కూడా ఈజీ అయిపోతుంది కదా. ఒక సైడ్ సేమియాలు ఫ్రై చేస్తూనే ఒక సైడ్ కట్ చేసుకోవడము. నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా, ఒక సైడ్ కటింగ్ పెట్టేసి ఒక సైడ్ చేసుకుంటా ఉంటాను. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇంకా సేమియాలు ఉప్మాకు వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు టమోటా వేసి బాగా మగ్గించుకున్నా. అవి బాగా మగ్గిన తర్వాత మనకు తగినని ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ కూడా వేసి బాగా బాయిల్ అయిన తర్వాత సేమియాలు వేసి దింపేసుకోవడమే. ఇవాళ మా బాబుకి స్నాక్స్కి వచ్చేసి ఏం పెట్టియలేదు, బిస్కెట్ పెట్టిస్తున్నా. వాడు బోర్బన్ బిస్కెట్లు అడిగాడు, అందుకే అవి వడిగితే పెట్టిస్తాను. ఎక్కువ మ్యాక్సిమం ఫ్రూట్స్ వెజిటేబుల్సే పెట్టిస్తా. ఎప్పుడైనా ఇంకా టైం లేనప్పుడు ఉన్నవి పెట్టిచ్చేస్తాను. నైట్ మొత్తం ఆడుకుంటూనే ఉంటాడు. వచ్చిన దగ్గర నుంచి చదువుకుంటే బుక్స్ తీయడు. పొద్దున్న లేవగానే బుక్స్ తీసి హోంవర్క్ కూర్చున్నాడు. చూడండి, ఇంకా స్నానం అయితే అయిపోయింది. వాడికి కూడా రెడీ చేస్తున్నా. ఈ వారం మా వారు లేరని చెప్పాను కదా, డ్యూటీకి వెళ్ళారని. ఇంకా పని మొత్తం నాకే అయిపోయింది ఈరోజు. రెడీ అయితే చేసేస్తున్నాను. టైం అయింది అని టెన్షన్ ఎక్కువ అయిపోయింది. మళ్ళీ 9 కల్లా స్కూల్లో లేకుంటే స్కూల్లో వాళ్ళు అరిచేస్తారనమాట, అందుకన్నట్లు రెడీ అయితే చేశాను. దేవుడికైతే దండం పెట్టుకుంటే దండం అయితే పెట్టేసుకున్నాడు. రోజు ఇలా పెట్టుకోమని చెప్తా నేను. మంచి అలవాట్లు ఇప్పటి నుంచి నేర్పిస్తేనే కదా పిల్లలు రేపు పొద్దున. ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాడు. మా వారు అయితే వచ్చారు, డ్రాప్ చేస్తానన్నారు.
కిందికైతే నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడు వెళ్ళిన తర్వాత అయితే నేను కూడా దేవునికి అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను. పూలైతే పెట్టుకొని దేవుని పూజ అయితే చేసుకుంటున్నాను చక్కగా. నాకు డైలీ లేవగానే స్నానం ఫస్ట్ పూజ అయితేనే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా, బట్టలు కూడా అయిపోయాయి. నా పైన అయిపోయే లోపల బట్టలు కూడా చక్కగా ఆరేస్తున్నాను చూడండి. ఇలా వర్షం వచ్చినప్పుడు అయితే బట్టలు వేయడానికి కష్టము, కానీ మాకు ఇంకేం చేస్తా, ప్లేస్ కొంచెమే ఉంది. బట్టలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగ వేసుకుంటూ పని అయిపోతే కొద్దిగా ఫ్రీ అనిపిస్తుంది కదా. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. ఇంకా సామాన్లు ఒక్కటి తోముకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీరు పని ఎలా చేసుకుంటారు? ఫాస్ట్ చేస్తారా, స్లోగా చేస్తారా అని కామెంట్ చేయండి. నేనైతే ఫాస్ట్ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా కూడా. ఇప్పుడు అన్నంకైతే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నాను చూడండి. కడిగిన తర్వాత వాటర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఒక సైడ్ అన్నం అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఇవాళ బెండకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది బెండకాయలు తీసుకొని, అవి అలానే వేస్ట్ అయిపోతాయి కదా, అందుకనే బెండకాయ చట్నీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. టమాటో చూడండి, చూడనీకి పైకి ఎంత బాగుందో, లోపల ఎలా అయిపోయిందో. అందుకే మనం ఏం కట్ చేసినా కూడా అలానే వేయకండి, చూసుకొని వేయండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తింటూ ఉంటారు, హెల్త్ ఇష్యూస్ ఊరికే వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా మొత్తం కట్ చేసుకున్న, కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నా. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వెల్లుల్లి, అదేం పొట్టు తీయకుండా అలా వేస్తేనే బాగుంటుంది. అవి కూడా వేసి కొద్దిగా చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆయిల్లోనే లో ఫ్లేమ్గా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగా మగ్గితే మనకు చట్నీ కూడా మొత్తం బాగుంటుంది. టేస్ట్ కూడా నేను ఎప్పుడు చేసినా కూడా ఇలానే ప్రిపేర్ చేస్తా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవాళ బాగా అయితే కలుపుకొని ఇవన్నీ ఒక ఆయిల్లోనే ఒక 10 మినిట్స్ ఇలానే లో ఫ్లేమ్లో ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి. ఆల్మోస్ట్ అలా అయితే ఇవైతే టమాటాలు మొత్తం బాగా మగ్గాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా. మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇది మిక్సీ అయితే పట్టుకోవాలి. ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకున్న తర్వాత మనం బెండకాయలు అయితే వేసుకోవాలి. రెండు కలిపి వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత అన్నం అయితే ఉడికింది కదా, అన్నం అయితే చేసుకుందాము. అన్నం వంచేసుకున్న తర్వాత ఇంకా మరి మనం చట్నీకి అయితే మిక్సీకి పట్టుకుందాము. చూడండి బాగా మగ్గిపోయింది, బాగా మగ్గింది చూడండి. ఇప్పుడైతే మనం బెండకాయలు కూడా వేసుకొని, బెండకాయలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, బెండకాయలు కూడా మనం సేమ్ టమాటా ఎలా మగ్గించుకున్నామో ఆయిల్లోనే లో ఫ్లేమ్లోనే బాగా మెత్తగా అవ్వాలి. లేకుంటే అది బంక వస్తుంది బెండకాయలు. అలా రాకూడదంటే మనం లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి. బాగా బెండకాయ బాగా మెత్తగా అయిన తర్వాత మనం అప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నం అయితే అయ్యింది. అన్నం అయితే వంచేసుకొని ఒక పక్కన అయితే పెట్టేస్తాను. ఇంకొక సైడ్ అయితే బెండకాయ చట్నీ కోసం పోపు అయితే వేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత బాగా ఫ్రై అయితే చట్నీకి అంత టేస్ట్ వస్తుందంట. నేనైతే బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం బెండకాయ చట్నీ మొత్తం మిక్సీ పట్టుకుందాము. పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసి బాగా 2 మినిట్స్ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే కిచెన్ మొత్తం గజిబిజిగా ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. కిచెన్ మొత్తం సర్దేసుకుందాము. సో కిచెన్ అయితే సర్దేసుకున్నా ఫైనల్గా. ఇప్పుడైతే అన్నము చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చట్నీ కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా కిచెన్ కూడా చూడండి ఇలా క్లీన్గా సర్దేసుకున్నాను. క్లీన్గా ఉంటేనే మన ఇంట్లో బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్.